వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్ కటింగ్, క్రాస్ కటింగ్ చూపిస్తాను. చూడండి, సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా క్రాస్ కటింగ్, ఫుల్ హ్యాండ్స్, చేతుల కొరకు వచ్చింది, చీరలు వెళ్ళిన బ్లౌజు చాలా సింపుల్గా మీకు నేర్చుకునే విధంగా చూపిస్తాను. చూడండి, మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి చేతులకు వర్క్ వచ్చింది కదా, ఒక సైడ్ వర్క్ వస్తుంది కదా బ్లౌజుకు, అలా వర్క్ వచ్చింది, కొత్తగా వచ్చింది వర్క్. ఇప్పుడు ప్లెయిన్గా చీర, ప్లెయిన్గా కాకుండా ఇట్లా పట్టీలు మామూలుగా లబ్బర్ ఉంటుంది కదా ఆ చీర. ఇది వచ్చేసి 4 మడతలు పెడుతున్నా, చేతులు కట్ చేయడానికి 4 మడతలు పెడుతున్నా. ఇప్పుడు ఇది 4 మడతలు పెట్టుకొని ఫుల్ హ్యాండ్స్, చేతులకు కటింగ్ వేరేలాగా పెడుతున్నా. చూడండి, కట్ వర్క్ కటింగ్ పెడతా చేతులకు, సింపుల్గా ఫుల్ హ్యాండ్స్, కట్ వర్క్ చేతులకు కొలతలు తీసి చూపిస్తున్నా. ఇప్పుడు వచ్చేసి పొడవు వచ్చేసి కింద కట్ వర్క్ రావాలి కాబట్టి 1 ఇంచున్నర ఎక్కువ తీసుకుంటున్నాను. ఇంచున్నర ఎక్కువ తీసుకొని ఇక్కడ పైన గుర్తుపెట్టుకోవాలి, కింద సంక గుర్తుపెట్టుకోవాలి. చూడండి నేను ఎలా కొలతలు తీశాను, కొలత బ్లౌజ్ అని. ఇది కట్ వర్క్. ఇప్పుడు కట్ వర్క్ పెట్టుకుంటున్నారు కదా, ఇట్లా కట్ వర్క్ పెట్టుకోవచ్చు చేతులకు. కుట్టేటప్పుడు కొంచెం చూసుకొని కుట్టాలి, సింపుల్గానే ఉంటుంది, ఎక్కువ కాకుండా మామూలుగా కట్ వర్క్ పెడుతున్నా. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇలా రౌండ్ షేప్ కట్ చేసా. ఎక్కువ ఏదైతుందో అది అతుకు కట్ చేసి ఇడొక పీసు తక్కువ పడ్డది, ఎందుకంటే పువ్వులు కరెక్ట్ రావాలి మధ్యలో. అంటే ఈ డిజైన్ వచ్చింది కదా, డిజైన్ మధ్యలో రావాలంటే ఒకటి ఎక్కువ తక్కువ మడత పెట్టాను. ఇప్పుడు ఎక్కువ తక్కువ చేతులు 2 రెడీ అయ్యాయి. ఇప్పుడు వెనుక భాగం, ఈ పట్టీలు వచ్చినాయి కదా, ఈ పట్టీలు పొడవు వచ్చేటట్టుగా చూసుకోవాలి. వెనుక భాగం పొడవు వచ్చేటట్టుగా చూసి మడత పెట్టుకోవాలి. పొడవు ఎట్లా వస్తున్నాయో చూసుకొని మన క్లాత్ చూసి పువ్వు వెనుక రావాలన్నా ఎట్లన్నా చూసుకొని ఇలా మడత పెట్టాలి. చూడండి, చాలా వరకు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు తొందరగా ఈజీగా క్రాస్ కటింగ్ అర్థమయ్యే విధంగా చూపిస్తాను. చాలా రోజుల నుంచి కటింగ్ వీడియోలు పెడతలేను కదా, మన ఛానల్లో కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు, వాళ్ళ కోసమని ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు వెడల్పు కొలత, పొడవు కొలత తీసుకోవాలి. ఈడ మధ్యలో పువ్వు వచ్చింది, అందుకని నేను కింద కొంచెం క్లాత్ ఎక్కువ పైకి పెడుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. పొడవు ఈడ పువ్వు వస్తుంది కాబట్టి కింద పైకి కట్ చేద్దామని కింద ఎక్కువది క్లాత్ కట్ చేస్తా. గుర్తు ఏదైతే పెడుతున్నానో ఈ కింది క్లాత్ కట్ చేసేస్తా. పువ్వులు పైకి ఉన్నాయి కాబట్టి అలా గుర్తు పెడుతున్నాను. ఇప్పుడు సంక గల్ల కొలత తీసుకుందాం. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనకు కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో అది గల్ల, ముందు భాగం గల్ల పెట్టి గుర్తు పెడుతున్నా. షోల్డర్ వచ్చేసి మనకు అందాద 3.5 ఉంటే సరిపోతుంది. ఇట్లా సంక చూడండి నేను ఎలా గుర్తు పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఏ ప్రాబ్లము రాదు, కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ రౌండ్ షేప్, అక్కడ రౌండ్ షేప్. ఆ కింద క్లాత్ గుర్తు పెట్టాను కదా, కింద క్లాత్ని కట్ చేసుకుందాం. ఎందుకంటే ప్లెయిన్గా వస్తుందని నేను కింద క్లాత్ కట్ చేయడానికే పెట్టాను. ఇలా కట్ చేసుకోవాలి నార్మల్గా, బక్కగా కాదు లావుగా. ఈ కింద క్లాత్ కట్ చేశాను నార్మల్గా రావడానికి. ఇప్పుడు షోల్డర్ గల్ల సింపుల్గా ఈ గుర్తులు పెట్టిన గల్లనే కట్ చేస్తున్నాను. తర్వాత ఎక్కువ గల్ల కట్ చేసుకోవచ్చు. వెనుక ముందు భాగం కట్ చేసినాక లైనింగ్ కట్ చేసేటప్పుడు మనకి ఇంకా ఎంత కావాలనో చూపించి కట్ చేస్తాను. సంక లోతులు కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు ఉన్న క్లాత్ను మళ్ళీ 2 మడతలు పెట్టాలి. క్రాస్ కటింగ్ కదా, ఎక్కడ వస్తుందో చూడాలి. క్రాస్ కరెక్ట్ రావాలంటే 1కి 2 సార్లు ఆలోచించి ఇలా మడత పెట్టాలి.
ఇలా మడత పెట్టి పువ్వులు ఎక్కడున్నాయి, ఇది ఎక్కడ వస్తుంది చూసుకొని ఈ మనం వెనక భాగం కట్ చేసాం కదా, అది తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. క్రాస్ పెట్టాలి. క్రాస్ చూడండి, క్రాస్ పెడితే బాగుంటుంది. ఇలా గుర్తు పెట్టాలి ఓన్గా. అది ఎట్లుందో అట్లా కింద 1 ఇంచ్ ఎక్కువ. ఇప్పుడు మనకు స్ట్రేట్గా ఎలా రావాలనో మనకు తెలిసే ఉంటుంది కదా. ఇట్లా మనం రోజు కట్ చేస్తుంటాం కదా బ్లౌజు, ఈ విధంగా సంక ఇది ముందుగల్ల ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా గుర్తు పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. నేను ఎట్లా కట్ చేస్తున్నానో చూడండి, మీరు కూడా ఇదే విధంగా కట్ చేయండి. సింపుల్గా తొందరగా అయిపోయే విధంగా చూపిస్తున్నాను, ఎక్కువ రిస్క్ లేకుండా. లాస్ట్ వరకు చూడండి. మీకు అర్థమైన విషయం కామెంట్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఏమన్నా అర్థం కాని నా వల్ల ఏమన్నా మిస్టేక్ జరిగి ఉంటే కూడా అడగండి, చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకుంటే మనకు సింపుల్గా అయిపోతుంది. 2 ఒకేసారి వస్తాయి. మధ్యలో పువ్వులు కూడా వచ్చినాయి. 2 ఒకేసారి వస్తుంది. రౌండ్ కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు క్రాస్ పట్టీలు అంటారు, షేప్ బెల్ట్ అంటారు. అవి కట్ చేస్తున్నా ఈ విధంగా. ఇట్లా ఎక్కడ వస్తాయో చూసుకొని ఇలా గుర్తుపెట్టుకొని సింపుల్గా కట్ చేసుకోవచ్చు. 2 ఒకేసారి వస్తాయి. సింపుల్గా 2 ఒకేసారి వచ్చే విధంగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. 1కి 2 సార్లు చూడండి. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను. మీరు ఒకసారి కట్ చేసి కుట్టి నాకు కామెంట్ చేయండి, మీకు అర్థమైందా కాలేదా చెప్తాను. ఇప్పుడు ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ తీసుకోవాలి. ప్యూర్ కాటన్ ఉతికి ఆరబెట్టుకున్న లైనింగు. ఈ ఉతికి ఆరబెట్టిన లైనింగ్ను 4 మడతలు పెట్టుకోవాలి. 4 మడతలు పెట్టి కరెక్ట్గా ఇలా మడత పెట్టుకోవాలి. సాపుగా. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది తెచ్చి దీనిపైన పెట్టాలి. ఇది ఒక ముక్క తక్కువ పడుతుంది కదా, అది మనకు వేరే క్లాత్తో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాంతో కట్ చేస్తున్నాను. ఇప్పుడు సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి ఇది తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టిన క్లాత్ తీసుకొని కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. లైక్ చేయండి, పక్కనున్న బెల్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెడీ అయింది. ఇప్పుడు ముందు భాగం కూడా చూసుకోవాలి. 1కి 2 సార్లు చూసి మడత పెట్టుకోవాలి. చేతులు కట్ చేశాక వెనక భాగం కట్ చేయాలి. పొడుగు మడత పెట్టి వెనక భాగం ఎక్కువ తక్కువ పెట్టాను, కొంచెం వెడల్పు సరిపోదని 1 పీస్ అతికించుకోవాలి. ఉతికి ఆరబెట్టిన లైనింగు నీళ్ళల్లో గుంజుతుంది, అందుకే 1 పీసు అతికించినా పర్వాలేదు కానీ కరెక్ట్ కొలతలు తీసుకోవాలి. నీట్గా మనకి ఎంత నీట్గా కట్ చేసుకుంటే, కటింగ్ ఎంత నీట్గా ఉంటే కుట్టడం కూడా అంత నీట్గా ఉంటుంది. కొంచెం ఓపిక చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా. ఇప్పుడు వెనక భాగం గల్ల మనకు పెద్దగా కావాలి కాబట్టి కొలత బ్లౌజ్కి ఎంత ఉందో 1కి 2 సార్లు చూసి ఇంత ఉంది, దీనికన్నా కొంచెం సేమ్ దాన్నంతా పెట్టుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నేను ఎట్లా కట్ చేస్తున్నా చూడండి, అదే విధంగా మీరు కూడా కట్ చేయండి. ఇప్పుడు వెనక భాగం రెడీ అయింది. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేసి ఉక్సుల పట్టి కాజల పట్టి 2 రెడీ అయినాయి. ఇక్కడ 1 పీస్ కావాలి కదా, ఏ క్లాత్ మిగిలిందో చూసి ఆడ పీస్ అతికించుకోవాలి. ఇది ముందు భాగం. ఇప్పుడు ఇట్లా గుర్తు పెట్టుకోవాలి.
క్రాస్ వచ్చేటట్టు చూసుకోవాలి, ముందు భాగం పెట్టి చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముందు భాగం కట్ చేసుకోవాలి నీట్గా, ఎక్కడ కూడా మిస్టేక్ రాకుండా నీట్గా కట్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది, చూసే వాళ్ళకు బాగుంటుంది, మనకు బాగుంటుంది. ముందు భాగం 4 ముక్కలు రెడీ అయినాయి. ఒరిజినల్ 2, లైనింగ్ 2. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఇక్కడ ఒక ముక్క తక్కువ పడ్డది కదా, అది కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఈడొక చేతుకు కూడా మనకు ఒక పీస్ అతికిచ్చాం. ఎదురు జంకలు లాంటివి ఏమైనా ఉంటే ఈ మిగిలిన ముక్కలలో కట్ చేసుకోవాలి. చేతులకు ఎదురు జంకలు, సంక పీలకలు ఏదన్నా వాళ్ళు పిలుస్తారు, నేనైతే ఎదురు జంకలు అన్న, సంక పీలకలు కూడా అనొచ్చు. అవి 4 కట్ చేసుకొని ఇక్కడ మనకు తక్కువ పడితే కూడా అతికించుకోవడానికి లైనింగ్కు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అడుగుతున్నందుకన్నా మరీ అడుగుతున్నందుకన్నా ఖచ్చితంగా చేసుకొని చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.